సిపిఎం నేత పెంచలయ్య హత్య కేసులో 14 మందిని అరెస్ట్ చేసిన నెల్లూరు జిల్లా ఎస్పీగా అజిత వేజిండ్ల హత్యలో మొత్తం 17 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. మరో ముగ్గురి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. గంజాయి విక్రయాలకు అడ్డు తగలటం, ఆలయ నిర్మాణాలలో ఆధిపత్యాన్ని సహించలేకే పెంచలయ్యని కామాక్షి గ్యాంగ్ హత్య చేసినట్టు తెలుస్తోంది. ప్రధాన నిందితులు అరవ కామాక్షి, పలకీర్తి రవి జెమ్స్తో పాటు 14 మందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మనకి 29th నవంబర్న ఇక్కడ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మర్డర్ జరిగింది. సో పెంచలయ్య అని ఒక సోషల్ యాక్టివిస్ట్, ఇతను మర్డర్ జరిగింది. ఒక 10 మంది వచ్చి నడటం జరిగింది. వెంటనే ఆన్ 29th నైట్ మనం 10 అక్యూజ్ని అప్రిహెండ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ అక్యూజ్డ్ ఇందులో మీరు చూడొచ్చు, అరవ కామాక్షి అన్నారు, దెన్ A2 పాలకీర్తి రవి, దెన్ A3 జేమ్స్. మిగతా వాళ్ళు కూడా మొత్తం 17 యాజ్ ఆఫ్ నౌ ఉన్నారు ఈ కేసులో అక్యూజ్డ్. వీళ్ళు అందరిలో యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ 2 అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఉన్నారు. వాళ్ళని కూడా డెఫినెట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. టాప్ 10 అక్యూజ్ అందరు కూడా మనకి అరెస్ట్ చేయడం జరిగింది. రౌడీయిజం అండ్ గ్యాంగ్స్ మెయింటెనెన్స్ అనేది నెల్లూరు డిస్ట్రిక్ట్లో టాలరేట్ చేయడం జరగదు. మనం గ్యాంగ్ ఫైల్స్ మెయింటైన్ చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ 20 PD యాక్ట్స్ మనం ఓపెన్ చేశాము. అండ్ ఎటువంటి గ్యాంగ్స్ మెయింటైన్ చేసే వాళ్ళైనా కానీ వాళ్ళు జిల్లాలో ఉండరు, ఉంటే జైల్లో ఉంటారు. దిస్ మెసేజ్ ఈస్ బీయింగ్ చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎవరిని కూడా స్పేర్ చేయటం ఉండదు. క్రిమినల్స్ అన్నాక వాళ్ళకి క్యాస్ట్, క్రీడ్, రిలీజన్ అండ్ పార్టీ అఫిలియేషన్ ఉండదు. ఎనీ క్రిమినల్ దే హ్యావ్ టు గో